హాయ్ ఎవ్రీవన్. సగ్గుబియ్యం వడలు చేసుకుందాం. 5 అవర్స్ నానబెట్టుకున్న సగ్గుబియ్యంలో అల్లం తురుము, అలాగే బాయిల్ చేసి స్మాష్ చేసుకున్న పొటాటో, అలాగే ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు గుండగా కట్ చేసుకొని అవి కూడా అందులో వేసుకోవాలి. అలాగే వేయించుకున్న పల్లీల్ని పౌడర్ చేసి దాన్ని కూడా అందులో వేసుకోవాలి. జీలకర్ర, ఓము అవి కూడా వేసుకోవాలి. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఆ మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న దాన్ని ఒక 2 మినిట్స్ రెస్ట్ ఇచ్చి దాన్ని వడలుగా చేసుకోవాలి. ఈ లోపలేమో స్టవ్ పైన బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి. సమ్మర్ కదండి, ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒక స్నాక్ కావాలని వాళ్ళు గోల్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఇలాంటి స్నాక్ కానీ చేస్తే పిల్లలు ఖచ్చితంగా తింటారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళకి కూడా ఈవినింగ్ టీ టైం స్నాక్లా కూడా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కూడా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలన్నమాట. వేసుకున్న 5-10 మినిట్స్ వరకు కూడా దాన్ని టర్న్ అవుట్ చేయకూడదు, అలాగే ఉంచుకోవాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా వేయించుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఎంతో రుచికరమైన సాబుదానా వడలు రెడీ అండి. ఓకే అండి, బాయ్.